ఇది ఎప్పుడు చేయాలి? మొదట ప్రేమించాలా, మొదట లోబడాలా? ప్రేమలో విధేయత ఉన్నది, లోబడే తత్వం ఉన్నది. లోబడేవాడే ప్రేమించేవాడు, ప్రేమించేవాడే లోబడేవాడు. ఈ వేరు వేరు కావు. కనుక భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరికి ఒకరు లోబడాలి, ఒకరికొకరు ప్రేమించాలి. అప్పుడే వారి జీవితం ఫలదాయకంగా ఉంటుంది. కనుక మనం ఇక్కడ కూడి వచ్చాం దేని కొరకు? సహోదరుడు సహోదరికి, సహోదరి సునీతకు ప్రదానం చేయబడుతున్న ఈ శుభ సందర్భంలో వీరెవరు కూడా కొన్ని దినాల తర్వాత వివాహం ద్వారా జతపరచబడతారు. అందుకని దేవుని వాక్యం చెప్తున్నది, పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకును, వారిద్దరూ ఏక శరీరమై ఉందరు. ఈ మర్మాన్ని ఎవరు ఏంటది? భేదాభిప్రాయాలు ఏర్పాటు, భార్యకి భర్తకి మధ్యన భేదము. తన ప్రజలను పాలించే దేవుడు, కాపాడే దేవుడు, సహాయం చేసేవాడు, వారిని ఆదరించేవాడు, వారిని ఆస్వాదించేవాడు కనుక, తన భక్తులను ఎన్నడూ ఆయన చేయుడు కనుక వారికి ఎప్పుడు కూడా క్షేమం ఉంటుంది, సహాయం దొరుకుతుంది. ఆమేన్, హల్లెలూయా. కనుక వీరెవరు ఏ విధంగా ప్రధానము చేయబడుతున్నారో ఒకరికొకరు నిత్యముగా ఉన్నట్టుగా వారి ఇరువురు కూడా ఒక తీర్మానానికి, ఒక ఒప్పందానికి వస్తున్నారు. అలాగే మనం కూడా ప్రభువైన యేసుక్రీస్తుతో ఒక్కటే ఉండడానికి మనం కూడా తీర్మానం చేసుకోవాలి. పిలువబడడం ఈ ఉద్యోగం లేదంటే ఈ పని మించిన పని ఈ భూలోకంలో ఏది లేదండి. ఆత్మను రక్షించే ఆ పనిలో ఉన్న విలువ, దానికి దేవుడిచ్చే బహుమానము ఎవరు పొందలేరు. కనుక పాస్టర్ ప్రార్థన చేసుకున్నాం. పిల్లగా మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండడం మా పరలోక తండ్రి, లోకరక్షణ యేసురాజు గారి పరిశుద్ధమైన పాదములకు స్తుతి స్తోత్రములు మనం చెల్లించుకుంటున్నాం. మా ప్రియ ప్రభువా, ఈ నామం పేట ఏర్పాటు చేయబడి యొక్క ప్రత్యేక కూడికను బట్టి మీ పాదం ఈ యొక్క నూతన బిడ్డల కొరకే కాదు, ఈ స్థలంలో కూడుకున్న ప్రతి ఒక్క బిడ్డకు తన హెచ్చరిక అయినది. ప్రతి ఒక్కరు కూడా ప్రభువా, పురుషులైనటువంటి వారితో భార్యను ప్రేమించవాలని, స్త్రీలైనటువంటి వారితో భర్తలైన విధేయత కలిగి వారికి ఆదరణగా బిడ్డలైన వారు ఉన్న వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో పదిలపరిచి నీ వాక్యాల ప్రకారం జీవించవారు చేయమని వేడుకుంటూ, జరగబోతున్న కార్యక్రమంతో ఈ జీవితంగా నడిపించి నేను మహిమంతా సంపాదించుకొని మా ఆత్మను కలిగినటువంటి ఆత్మీయ సంతోషం సమాధానం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామం బట్టి ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అంశాన్ని తెలియజేస్తున్నారు. జతపరచబడినటువంటి ఈ తెలుగు మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. మరి కీర్తన గ్రంథంలో 118వ కీర్తన 24వ కార్యక్రమం ప్రారంభ జన్మలోనే మొట్టమొదటిగా అబ్రాహాము జన్మలో ప్రారంభించబడింది. అబ్రాహాము దేవుడు ఆశ్రయించిన తర్వాత తనకు చాలా కాలం తర్వాత వచ్చిన కుమారుడు పుట్టిన తర్వాత తన కుమారునికి వివాహం చేసినప్పుడు పెద్ద ఇతిహాసానికి పెట్టి పిలిచి, నా బంధువుల్లో ఒక కుమార్తెను తీసుకుని రమ్మని తన ఇంటిలో పెద్ద దాసులను ఏర్పాటు చేసి తన బంధువులు ఎదురు మనం పంపించినట్లుగా అతను వెళుతూ ఒక 10 గంటలు తీసుకుని వెళుతున్నాడు.
సోదరులు కానీ లేదా ఇంగ్లీష్ కానీ చూడు అక్కడ వెళ్ళి ఆ భార్య దగ్గర మోకరిస్తాడు, ప్రార్థన చేయడానికి. తాను మోకరించిన వెంటనే తన ప్రక్కన వచ్చిన వెంటలు కూడా మోకరించినవి. నీకు ప్రక్కన వచ్చిన వెంటలు కూడా నేను నీకు నీళ్లు పోస్తాను, నీ వెంటలకు నీళ్లు పోస్తానని చెప్పి ఆయన కడవలు తీసుకెళ్ళి ఆ బావిని దిగి నీళ్లు గుర్చుని తీసుకొచ్చినగా మనం చూస్తాం. చూడండి, వంట ఒక్కొక్కటి 20 కడవల పైన నీళ్లు తాగుదని చెప్తారు. 10 వెంటనే దాదాపు 2 ఏకీభవించినప్పుడే కుటుంబంలో సమాధానం ఉంటుంది. మీరిద్దరూ ఏకీభవించినప్పుడు నేను గొప్ప అని పురుషుడు అనుకోకూడదు, నేను గొప్ప అని స్త్రీ అనుకోకూడదు. ఎప్పుడైతే వీరిద్దరు గొప్ప అనే స్వభావం వస్తుందో అప్పుడే సమస్యలు వస్తాయి. కానీ వీరిద్దరు ఎప్పుడు లే అనే స్వభావం రాకుండదో ఏ విధంగా సమస్య. నా అనే స్వభావము ఎవరిలో రాకూడదు. నా అనే స్వభావం వచ్చినప్పుడే కుటుంబంలో చాలా సమస్యలు వస్తాయి. వారి ఇరువురికే పురుషోత్తం చౌదరి గారి తరఫున శరీరాన్ని శ్రద్ధిస్తున్నాను. ఏ ప్రధాన కార్యక్రమం తీసుకొచ్చి నీ వస్తువులను చూసి దీవించు. ఇవి చాలా మంది చేరి ఒక వాక్యం ధ్యానం చేద్దానిక దేవుడు నాకు ఇచ్చినందుకు దేవుని కూడా స్తోత్రం చెల్లించుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తుతించుకుందాం. ప్రతి ఒక్కరు చేతులు వారి చేరితే అని చూడండి. కీర్తనలు 136వ కీర్తన 23. ఒకసారి సహాయపడమని కోరుకుంటున్నాం. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకోలేను. పిల్లరా, దేవుడు ఏర్పాటు చేసుకున్న తన బిడ్డలు దీన దశలో ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ జరుగుతున్న కార్యక్రమం ఎలా జరుగుతుందో నాకు తెలియదు, కానీ దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్న బిడ్డలుగా క్రైస్తవులు అనబడిన వారిని మనం ఈ యొక్క ఆఖరి ఘడియల మనం ఉంటున్నాం. ఈ గడవరి కాలం ముందు మనం జీవిస్తున్నాం. ఇలాంటి జీవితంలో దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా దీనత్వం కలిగిన వారిగా ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరించుకున్నాడు. ఈ రోజు ఆయన అనేక జనముల్లో వేలాది ప్రజల్లో నిలబెట్టి దేవుడికి సాక్షిగాను దేవుని నామాన్ని మహింపరిచే ఘనత తగిన ఆయన యొక్క బిడ్డగా నన్ను అనేక చోట్ల ఘనతపరుస్తున్నాడు. హల్లెలూయా.
ఆ రీతిగా అనేక విషయములు అద్భుత కార్యములతో మహత్కార్యములతో ఈ యొక్క ఆంధ్రప్రదేశం అనేది కాదు, ఇండియా మొత్తం తిరుగుటకు దేవుడు మార్గాన్ని తెరిచాడు. కాబట్టి తరచుకుంటూ దేవుని యొక్క ముఖాముఖిగా దర్శించుకుంటూ ఆ రాజ్యం కొరకు సంపాదించుకునే భాగ్యం మనకు కావాలని ఎవరు ఎదురు చూస్తారో, ఎవరు దీనత్వములో దీన మనసు కలిగి జీవిస్తారో వారందరూ కూడా ఎత్తబడతారు. మన పితరులను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నోహు కాలాన్ని చూడండి. నోహు మాత్రం దేవునికి ఇష్టమైన వాడిగా ధీరుడుగా ఉన్న దాని వల్ల ఆయన యొక్క జల ప్రళయం నుంచి తన కుటుంబంతో ఎత్తబడ్డాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు అనేక విషయంలో క్రైస్తవ కుటుంబంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరికి హెచ్చరిక చేస్తున్నాను. ఎందుకంటే మనము దీనులుగా ఉన్న వారికి మాత్రమే, హల్లెలూయా, అది దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క కృప ద్వారానే ఆ ఘనత కలుగుతుంది తప్ప ఈ లోక అలంకరణ, ఈ లోక సంబంధమైన ఈ యొక్క ఘనతను బట్టి, డబ్బు అంతస్తును బట్టి ఎవరు పొందలేరు. కానీ దేవుని యొక్క భయభక్తులు కలిగి దీనులుగా ఉన్న వారికి ఈ ఘనత. హల్లెలూయా. ఈ రోజు రాష్ట్రాలు, జిల్లాలు ఈ యొక్క ఇండియా ప్రదేశం అంతట్లో కూడా ఈ యొక్క గొప్ప ఘనత ఆనాడు అలంకరణలోనూ ఆనాడున్న ఈ యొక్క గొప్ప అలంకరణ తగిన సంబంధమైన ఘనతలకు ఈ దినములో లోకములో ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా యేసయ్య ఉంటే నాకు చాలు అన్న సాక్షిగా హోంకరించుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. కాబట్టి ప్రతినిత్యం నేను ఈ యొక్క పాట యేసుడు మా అన్నా కాడా, యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మా అన్నా కాడా, మహిమా గలసు యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మా అన్నా కాడా, మోక్ష నగరు కాడా, యేసుడు మా అన్నా కాడా, పరమ విభు జీవ గ్రంథములు ప్రభుని రక్తముద్రితమై స్థిరముగా మా పేరు చెరుపు పెట్ట మేమింకను, యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మా అన్నా కాడా, కరములతో రంతారాని కన్నులకు గోచరము కాని పరమ బలము మాకున్నప్పుడు సరుకు బలమే మెక్కడికి పోము, యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మా ఆయన పాదసన్నిధిలో ఆయన పాదసేవలు దీనత్వం కలిగి జీవించడం ఆనందిస్తున్నా. ఈ సమయం నాకు ఇచ్చిన ఈ యొక్క అధ్యక్షులు, ఈ యొక్క వేదికను అలంకరించబడిన దైవ దాసులందరూ కూడా చేస్తూ ఈ సమయాన్ని నిర్వహిస్తున్నాను. ప్రారంభ దినంలో యేసు ప్రభువును తెలియ మునుపు చాలా కష్టమైన విజయశ్రమను అనిపించి ఏమిస్తారా, దేవుని యొక్క దృష్టి ఉంటుంది, దేవుని యొక్క నేత్రం ఉంటుంది, దేవుని యొక్క కనుదృష్టి ఉంటుంది, దేవుని యొక్క తాపుడు ఉంటుంది, దేవుని యొక్క ఆత్మ. అదే చౌదరి పురుషోత్తమ్ గారు ఎక్కించిన తర్వాత తన బంధువులందరూ కలిసి అతని హతమార్చాలని చెప్పి దాదాపు 50 మంది పైన కర్రలు తీసుకుని వచ్చి పవర్గా నిలబడినారు. అటు కొంతమంది ఇటు కొంతమంది నిలబడినారు. చౌదరి పురుషోత్తమ్ గారు ఆ మధ్యలో వెళుతూ ఏమిటే ఆయన చంపేయాలని ఆలోచించేస్తారు. ఎందుకంటే ఒక హిందూ కుటుంబంలో పుట్టి, ఒక మంచి పేరు ప్రసిద్ధి కలిగిన కుటుంబంలో పుట్టి, వీడు ఒక నీచమైన క్రైస్తవులుగా తయారు నిలబడినారు. చూడండి, చౌదరి పురుషోత్తమ్ గారు ఆ మార్గాన్ని వచ్చి మీరు ఎవరైనా నన్ను కొట్టి చంపడానికి ఇక్కడ చూడండి సార్ ప్లీజ్. వాళ్ళదేముంది ఇప్పుడు
చేసింది ఇప్పుడు తర్వాత పెట్టుకోవచ్చు వేలు అక్క చూడమ్మా చూడమ్మా అయిపోయిందా సరిగ్గా చూడండి ప్రేమకు చిహ్నముగా ప్రేమకు చిహ్నముగా విధానముగా నీ మెడలో నీ మెడలో ఈ పూలహారము వేయించున్నాను. దండ పట్టుకుంది దండ పట్టుకున్నాను సార్ దండ పట్టుకున్నాను రైట్ ఇక్కడ చూడమ్మా ప్రేమకు చిహ్నముగా నీ మెడలో ఈ పుల్లహారాన్ని వేసుకున్నాను. కింద సరిగ్గా చూడండి అందరూ పరిస్థితులని పొందడానికి యేసు క్రీస్తు ప్రభు నామములో తండ్రి నీ కుమారుడు సోదరిని నీ కుమార్తె సన్నిధిని ప్రభా ఇదను నన్ను ప్రధానం చేసుకోవడానికి వారికి ఏర్పాటు చేసిన ఈ సమయాన్ని బట్టి స్తోత్రం వీరెవరిని కూడా నీ కృపాసం కప్పెట్టినాం తండ్రి వీరెవరిని కూడా నీ పరిశుద్ధ వివాహం ద్వారా జతపరుస్తున్నావు కనుక వందనాలు చేస్తున్నాం వీరెవరు కూడా ఏక మనసుతో ఏక హృదయంతో ఏకతాత్పర్యంతో నిన్ను సేవిస్తూ నీ యొక్క దాసురాడుగా జీవిస్తుందండి వారి భవిష్యత్తు విస్తరిస్తూ వ్యాపిస్తూ అనేక ఆత్మలకు ప్రయోజనకరంగా ఉంటుంది అనేకులు నీ రాజ్యంలో నడిపించేవారిగా ఉంటుంది వీరిని జీవిస్తుందని ఈ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించి ఫలింపు చేయమని ఈ సమృద్ధి అయిన దీవెనలు ఆశీర్వాదములు వారికి సంపూర్ణంగా అనుగ్రహించమని నీ కృపాసనం తప్పదు యేసు క్రీస్తు ప్రభు నామములో వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. తండ్రి ప్రేమ కుమారుని ప్రేమ పరిశుద్ధాత్మ సదాకాలం మీదకు తోడుగా ఉండి ఆత్మలు స్థిరపరచబడి సమాధాత్మ కలిగి శక్తివంతులై నమ్మకంతులై రాబోయే అనేక సాక్షాత్మైన జీవితాలు జీవించారు ప్రభు యొక్క దక్షిణ హస్తం మీద స్థిరమైన నమ్మకస్తులండి ప్రభు తన కృపహస్తం మీద కాచి కాపాడుగా సార్ ఎక్స్క్యూజ్ మీ మా కుమార్తె మేరీ సునీత పురుషోత్తమ చౌదరి అక్క ఇక్కడ చూడండి నిశ్చితార్థ సార్. సందర్భంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించినప్పుడు మా విన్నపమును మన్నించి ఈరోజు సాయంత్రంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రభు పేరిట మీకు అందరికి వందనాలు. దయచేసి ఆలస్యమైందని అనుకొనక
క్రీస్తు శేఖము ప్రబోధించెను. పాడుకో క్రొత్త పాట, నడిచిపో క్రొత్త బాట. నీవు లేచి ఏమి తలచుచున్నావు? నీ మనస్సులోన ఏమి తలచి కలవరపడుచున్నావు? ఇది నమే భారమా, నీ బ్రతుకే భారమా? ఇది నమే భారమా, నీ బ్రతుకే భారమా? ఈ ఉదయమున నీవు లేచి ఏమి తలచుచున్నావు? నీ మనస్సులోన ఏమి తలచి కలవరపడుచున్నావు?